నుంచి తెప్పించినారు ఇది పంజాబ్ నుంచి ఇంపోర్ట్. సో లీగలేనా ఇంపోర్ట్ చేసుకోవచ్చా? అంటే అంటిల్ అన్లెస్ ఇది షార్ప్ లేనంత వరకు డెకరేటివ్ పీస్ కిందకే వస్తుంది. ఓకే, నేను షార్ప్ కూడా చేయాలనుకోవట్లేదు. ఓకే. సో ఇదంతా మీరే డెకరేట్ చేసినారా ఏమైనా? ఇవి నేను చేస్తాను. ఎలా చేశారు ఇవి డెకరేట్? ఎలక్ట్రోప్లేట్ ఇచ్చింది. ఎలక్ట్రో సాల్ట్ వాటర్ యూస్ చేసి అది నార్మల్ వుడ్ కార్ చేస్తుంది. ఇది కూడా బై హ్యాండే చేసినారా మీరు? వితౌట్ లేజర్? లేజర్ ఇది కూడా లేజర్ కాదు. ఇది కూడా లేజర్ కాదు, లేజర్ కాకుండా వితౌట్ హ్యాండ్తోనే చేసినారు. అప్రాక్స్ ఎంత కాస్ట్ అయిందో మీకు చేయడానికి? చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంది? 2000 పడింది. 3 డేస్ టైం పట్టింది. 2000 కాస్ట్ అయింది డిజైన్. సో ఇక్కడ మెటల్ క్రాఫ్ట్ ఉంది. సో కటానా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి బ్రో వచ్చేసి మనకి పంజాబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. 7000 ఛార్జ్ అయింది ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో ఇది షార్ప్ లేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే దీనిపైన డిజైన్స్ ఉన్నాయి. ఇది బ్రో చేశాడు డిజైన్స్, హ్యాండ్మేడ్. మన సాల్ట్ వాటర్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీతో చేసినాడంట. సో ఈ డిజైన్స్ 3 డేస్ టైం పట్టింది. 2000 వరకు ఛార్జ్ అయిందంట ఇది చేసుకోవడానికి. సో ఇది ఇక్కడ డిస్ప్లే చేసిన మంచిగా ఉంది. సో యూజ్ చేసేయచ్చు. యూజ్ చేయకూడదు చెప్పడానికి కాదు. యాక్చువల్లీ అక్కడ ఓన్లీ వేరే యూజ్ చేస్తారు. ఫైబర్ యూజ్ చేస్తారు. వుడ్ కూడా యూజ్ చేస్తారు. వుడ్ కూడా ఉంది. తీయడానికి లేదు. అందులో చూస్తే మీకు ఇప్పుడు క్రాఫ్ట్ డిజైన్స్ కూడా ఏం లేదా చేపించింది మాత్రం దాన్ని అభివృద్ధి. సో గాయస్ బ్రో చెప్తున్నాడు మూవీస్లో ఇది వుడెన్ అండ్ ఫైబరే యూజ్ చేస్తారు, అది యూజ్ చేయరని చెప్తున్నారు. సో అది యూజ్ చేయరు. సో బాహుబలిలో ఏదో ప్రభాస్ తెప్పించిన అని చెప్పేసి మనం అనుకోలేం. అంటే వాళ్ళు యూజ్ చేసేది ఫైబర్ ఉంటాయి. రామోజీ సిటీలో అవి కూడా బట్ అవి ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఐ థింక్ ఈ పెయింటింగ్ వచ్చేసి ఇండియన్ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అనుకుంటున్నాను. కల్చర్ అని కాదు, యాక్చువల్గా ఈ ఇస్లామిక్ ట్రెడిషన్లో హైదరాబాద్లో పర్టికులర్గా ఏమంటారు బ్రైనర్ల మధ్యలో కూర్చోబెట్టి ఏదో చేస్తారంట. నాకు పర్టికులర్ ఐడియా లేదు. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే యాక్చువల్గా ఏంటంటే మెటల్ ఉంటాయి కదా. సో మన ఇండియన్ కల్చర్లో చూస్తే మెటల్ యూజ్ చేస్తారు, ఫారినర్స్ యూజ్ చేయరు. ఐ థింక్ సో నాకు అర్థమైంది. నాకు చెప్పేసి ఇది ఒరిజినల్ ఫిషెస్ వెళ్ళాలని ఒరిజినల్ ఫిష్ని ఫాలో చేసి చుట్టూ పైన రెసిన్ ఇంకా రేడియం కలిపి వైట్ సో గాయస్ ఇది ఒరిజినల్ ఫిష్ స్కెల్టన్ అనేది. సో దాన్ని ఫాజిల్ చేసి ఇక్కడైతే తెచ్చి వీళ్ళు డిస్ప్లే చేసినారు. అక్కడక్కడ కొంచెం మనకి సీలో దొరికే ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పిచ్చి పెట్టినారు. ఫిష్ వాళ్ళ ఫాదర్ ఫిషర్ మ్యాన్. సో బుక్స్ కూడా ఓకే, ఎవరు స్టూడెంట్ రాస్తున్నాడు బుక్? వాళ్ళ ఫాదరే రాస్తున్నారా? లేదు వాడే రాస్తున్నాడు. వాడి సెకండ్ బుక్. యాక్చువల్లీ ఈయన స్టూడెంట్. సో గాయస్ ఈ స్టూడెంట్ వాళ్ళ డాడీ ఫిషర్ మ్యాన్ అంట. సో ఈయన బుక్స్ కూడా రాస్తున్నాడు. ఇది వాళ్ళ ఫాదర్ ఫోటో.